హైదరాబాద్లోని సెక్రటేరియట్ రాజీవ్ స్టాచ్యూ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతా మార్చ్ నిర్వహించారు. నా పేరు మోతా రోహిత్ ముద్రాజ్ అండి. నేను గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు సెక్రటేరియట్ ఎదుర్కొన్నటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మా ఆధ్వర్యంలో కృతజ్ఞత మార్చ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్లుని పాస్ చేయించడము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము 42% రిజర్వేషన్ని తీసుకురావడము, అదేవిధంగా తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలనే ఒక దృక్పథంతో మరి వారికి రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా 3 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున. అనంతరం నిజామాబాద్ జిల్లా మోపాల మండలంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు వంశీ పైడిపల్లి, సతీష్ విఘ్నేశ, జబర్దస్త్ వేణు, బలగం సినిమా రచయిత చిన్ని కృష్ణ, నటులు మైమ్ మధు, సురేందర్ రెడ్డిలు పాల్గొనగా నిర్మాత దిల్ రాజు, శిరీష దంపతులు పెళ్లిలో నృత్యాలు ఆనందింపజేశాయి. దేవాదాయ జిఎస్ స్వామి, ఆచార్య గంగోత్రి, రామానుజ దాస్, నరసింహారెడ్డి, నరాల సుధాకర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సిరికొండ, మైలారం, చిన్న వాల్గోట్, కొండూరు గ్రామాల్లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. రైతులకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. బీసీ రాజ్యాధికార సమితి అఖిలపక్ష బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం 10 గంటలకు సోమాజిగూడలోని నిర్వహించడం జరుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మ వివరించారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు, మహిళలు హాజరు కావాలన్నారు. బీసీ నాయకులకు ఆత్మీయ నమస్కారం. నేను మీ దాసురేష్ మాట్లాడుతున్నాను. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ మండలిలో పాస్ అయిన బీసీ బిల్లులను అమలుపరచడానికి ఎదురవుతున్న అవాంతరాలను, ప్రతిబంధకాలను ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యమ సంఘాలను, మేధావులను ఒకతాటి మీద తీసుకొచ్చేటటువంటి విధంగా రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఉదయం 10 గంటల నుండి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. దాస్ సురేష్, బీసీ రాజ్యాధికార సమితి. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.